కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ 6 గ్యారంటీల పథకము లేదా అభయహస్తాన్ని 2023 సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ విమోచన దినోత్సవం రోజున తుక్కుగూడ సభలో అనౌన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తంలోని 6 గ్యారంటీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, ఇందిరమ్మ ఇల్లు, చేయూత మరియు రైతు భరోసా. ఈ 6 గ్యారంటీల పర్యవేక్షణ కోసమై రాష్ట్ర ప్రభుత్వము సబ్ క్యాబినెట్ను ఏర్పాటు చేసింది. మల్లు బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా సబ్ క్యాబినెట్ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం అప్లై చేయడం కోసము ప్రజాపాలన కార్యక్రమాన్ని 2023 డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు నిర్వహించారు. కానీ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో యువ వికాస పథకాన్ని మాత్రం పొందుపరచలేదు. ప్రతి సంవత్సరము కొత్త అప్లికేషన్లు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వము హామీ కూడా ఇచ్చారు. 6 గ్యారంటీలలోని కొన్ని పథకాలు మాత్రము గత ప్రభుత్వ పథకాలను మార్పులు చేసి ప్రకటించారు. రైతు భరోసా పథకము బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంతో పోలి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరానికి 10,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు కూడా 10,000 ఇచ్చారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము దీనిని 5 ఎకరాల లోపు వారికి మాత్రమే పరిమితం చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వము సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే అమలు చేయగా, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కౌలు రైతులకు కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరానికి రైతులకు మరియు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 20,000 ఇస్తున్నారు. 1 కింటా వరి పండించిన వారికి 500 రూపాయల బోనస్ను కూడా ఇస్తున్నారు. కానీ దీనిని సన్న ఒడ్లు పండించిన వారికే పరిమితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పథకాన్ని పొందడానికి రైతు తెలంగాణకు సంబంధించిన వారే ఉండాలి. అలాగే సొంత భూమి కలిగి ఉన్న రైతు అయితే భూమి పట్టాను కలిగి ఉండాలి. కౌలు తీసుకున్న రైతు అయితే కౌలు హక్కు పత్రాలు మరియు అగ్రికల్చర్ లేబర్ కార్డును కూడా ఉండాలి. 500 రూపాయలు బోనస్ పొందేవారికి క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డు ఉండాలి. క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డ్ అనగా గతంలో ప్రభుత్వానికి వరిని అమ్మినట్లుగా ప్రూఫ్. గ్యారంటీలలోని ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని మహిళా సాధికారత, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడము, జీవన ప్రమాణ స్థాయి పెంచడము మరియు వారి భద్రత కోసం ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము మరియు ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయంను అందజేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలోని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదా ప్రతి నెల 2,500 రూపాయలు మహిళకు ఆర్థిక సహాయాన్ని పొందడానికి మహిళలు తెలంగాణకు సంబంధించిన వారే ఉండాలి. వారి యొక్క కుటుంబ ఆర్థిక ఆదాయము 2 లక్షల లోపు ఉండాలి మరియు వారు పెళ్ళైన మహిళలే ఉండాలి. మహిళ యొక్క భర్త గవర్నమెంట్ జాబు లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు అయితే ఆ మహిళ అర్హురాలు కారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను 2024 ఫిబ్రవరి 27వ తారీఖున ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారు. ఈ పథకంలోని లబ్ధిదారులకు రాయితీని అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరియు నోడల్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పనిచేస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9, 2023న సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అంబేద్కర్ స్టాట్యూ, లిబర్టీ రోడ్స్ నుండి స్టార్ట్ చేశారు. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు మరియు ట్రాన్స్జెండర్లు కూడా ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు. ఈ పథకము పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, లోకల్ మెట్రో బస్సులలోనే వర్తిస్తుంది. అలాగే మన రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకాన్ని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ (TGRTC) అమలు చేయగా రాష్ట్ర ప్రభుత్వము నెలకు 300 కోట్ల రూపాయలు TGRTCకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఉచిత బస్సులోని ఫస్ట్ జీరో టికెట్ను బాక్సర్ అయిన నిఖిత్ జరీన్ గారికి ఇచ్చారు. అలానే తొలి జీరో టికెట్ను తెలంగాణ మహిళ అయిన NDTV ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ గారికి అందించారు. 6 గ్యారంటీలలోని మరొక గ్యారంటీ అయిన యువ వికాస పథకాన్ని ఇంకా అమలులోకి తేలేరు. దీనిని దరఖాస్తు ఫారంలో కూడా పొందుపరచలేదు. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్థిక భారం తగ్గించడానికై రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షల విద్యా భరోసా కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డు రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంలో ఎక్కడ జరిగినా వర్తిస్తుంది. యువ వికాస పథకాన్ని అర్హత పొందటానికి 18 నుంచి 47 సంవత్సరాల వయసు గల తెలంగాణ వారై ఉండాలి. యువ వికాసంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ను కూడా స్థాపిస్తామని ప్రకటించారు. 6 గ్యారంటీలలోని మరొక గ్యారంటీ అయిన చేయూత పథకము బీఆర్ఎస్ ఆసరా పథకాన్ని పోలి ఉంటుంది. చేయూతలో భాగంగా 4,000 రూపాయల పింఛను, రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు గిగ్ వర్కర్స్కు బీమా పథకాన్ని ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేతవారు, డయాలసిస్ పేషెంట్స్, పెలీరియా పేషెంట్స్ మరియు ఎయిడ్స్ పేషెంట్స్కి 4,000 రూపాయల పింఛన్ను మరియు వికలాంగులకి 6,000 రూపాయల పింఛన్ను ప్రకటించింది. కానీ ఇది ఇంకా అమలులోకి రాలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన పాత పింఛన్నే కొనసాగిస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమాకు సంబంధించిన పథకము. ఈ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారు 2007న స్టార్ట్ చేశారు. ఈ పథకాన్ని గత తెలంగాణ ప్రభుత్వము మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము రెండూ కంటిన్యూ చేస్తున్నాయి. కానీ గత తెలంగాణ ప్రభుత్వము 5 లక్షల బీమాను ప్రకటించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని 10 లక్షలకు పెంచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 90 లక్షల మంది లబ్ధిదారులు ఉండబోతున్నారని అంచనా. 1672 విభిన్న వైద్య ప్యాకేజీలు మరియు 21 సేవలు ఆరోగ్యశ్రీకి వర్తిస్తాయి.
ఆదాయ భద్రత లేని లేదా తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వారికి బీమా పథకము వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకం కింద 5 లక్షల బీమాను ఇస్తుంది. ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ మరియు ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఈ పథకానికి అర్హులు. 6 గ్యారంటీలలోని మరొక గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో స్టార్ట్ చేశారు. తెలంగాణలో 2024 మార్చి 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మార్కెట్ యార్డు నుండి స్టార్ట్ చేశారు. సొంత స్థలం కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతగా 4 దశలలో 5 లక్షలను మరియు ఎస్సీ/ఎస్టీ వారికి అయితే 6 లక్షలను అందజేస్తారు. ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు 1,00,000, స్లాబ్ లెవెల్లో ఉన్నప్పుడు 1,00,000, స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు మరియు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత 1,00,000ను అందజేస్తారు. రెండవ ప్రాధాన్యతలో ఇళ్ల స్థలాన్ని చూపించి ఇల్లు నిర్మిస్తారు. 400 స్క్వేర్ ఫీట్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ను చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత పొందటానికై వ్యక్తి సంబంధిత గ్రామస్తుడై ఉండాలి. ఇందిరమ్మ ఇళ్లను 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇళ్లను నిర్మించడం జరుగుతుంది. 2024 నుంచి 25 మధ్యంతర బడ్జెట్లో 7,740 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేటాయించారు. అలానే తెలంగాణ ఉద్యమకారులకు మరియు అమరవీరులకు 250 గజాల స్థలాన్ని ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 6 గ్యారంటీలలోని మరొక గ్యారంటీ అయిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు గృహ అవసరాల కోసం విద్యుత్ వాడేవారికి 0 కరెంటు బిల్లు వర్తిస్తుంది. ఒక రేషన్ కార్డు పైన 1 మీటర్ మాత్రమే వర్తిస్తుంది. 2024-25 మధ్యంతర బడ్జెట్లో 2,418 కోట్లు గృహజ్యోతి కింద కేటాయించారు. రైతు భరోసా పథకం కింద 2024-25 మధ్యంతర బడ్జెట్లో 14,800 కోట్లు ప్రకటించగా మొత్తం 6 గ్యారంటీల అమలుకు సంబంధించి 2024-25 బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించారు.